ఈరోజు మనం చెప్పుకోబోయే మూవీ నేమ్ వచ్చేసి 'తామ'. ఈ మూవీ కొంచెం చాలా బాగుందని నేను అనుకుంటున్నాను. అది నా పర్సనల్ ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేసేసేయండి మూవీ విన్న తర్వాత. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం మూవీలోకైతే వెళ్ళిపోదాం. మూవీ స్టార్టింగ్‌లో అలెగ్జాండర్‌ని చూపిస్తారు. అతను ఒక బ్రిటిష్ ఆయన. మన దేశానికి బ్రిటిష్ వాళ్ళు వచ్చారు కదా! అప్పటి కథ అయితే చూపిస్తారు. సో, అలెగ్జాండర్ అనేది అడవిలోకి వెళ్తూ ఉంటారు. ఆ రోజు నైటు వెళ్తూ ఉంటే ఇంకా అప్పుడు అందరూ కొంచెం భయపడుతూ ఉంటారు. కానీ అంతకంటే ముందు ఇంక వెళ్ళకూడదనైతే చెప్తాడు. కానీ అలెగ్జాండర్ అయితే నమ్మకుండా మనం ముందుకైతే వెళ్ళాలి అని చెప్పి గట్టిగా అయితే అనుకుంటాడు. ఇంక ముందుకు వెళ్ళిన వెంటనే అక్కడికి కొంతమంది బేతాళులు వచ్చి అక్కడంతా స్పాయిల్ చేసేసి చంపేసి వెళ్ళిపోతారనమాట. ఇంకా మన హీరోనైతే చూపిస్తారు. మన హీరో అయితే ఇందులో అలోక్ అనమాట. సో, అలోక్ అయితే ఒక న్యూస్ దాంట్లో అయితే వర్క్ చేస్తా ఉంటాడు. అంటే తను దెయ్యాల గురించయితే ఎంక్వైరీ చేస్తా ఉంటాడనమాట. సో, తను అడ్వెంచర్ చేయడానికైతే ఒక అడవిలోకైతే వెళ్తాడు. అడవిలో వెళ్ళిన తర్వాత అక్కడ ఫోటోస్ తీసుకుందాం అని చెప్పి అనుకుంటా ఉంటాడు. సో, అక్కడికి లోపలికి వెళ్ళగానే ఫోటోస్ తీసుకుంటా ఉంటారు. దాంతో పాటు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయితే వెళ్తారు. ఇంకా లోపలికి వెళ్ళిన వెంటనే ఫోటోస్ తీసుకుంటూ ఉన్నప్పుడు ఒక బియర్ అయితే వస్తుంది. సో, ఆ బియర్ వచ్చేసి మన అలోక్‌ని అయితే వెంట పడుతుంది. దాదాపు మన అలోక్ అయితే చచ్చిపోవడమే అని అనుకుంటాము మనం చూసేటప్పుడు మాత్రం. ఎందుకంటే అంత డేంజర్‌గా అయితే ఆ బియర్ అయితే అలోక్ మీద అయితే దాడి చేస్తుంది. ఇంక తర్వాత దాడి చేసిన తారక అనమాట. సో, రష్మిక అక్కడికొచ్చి కాపాడడంతో అతనైతే స్పృహ కోల్పోయి ఉంటాడు. సో, రష్మిక తనకి మందులిచ్చి అయితే తనకి న్యాయం చేయాలని అనుకుంటుంది. ఇంకా అతను మార్నింగ్ లేసి కళ్ళు తెరిచి చూడగానే అతను బయట నిప్పు అంటిస్తా ఉంటాడు. ఎందుకంటే తనకి ఆకలి అవుతూ ఉంటుంది. కానీ రష్మిక వాళ్ళు మాత్రం ఆకలి అవుతుంది గానీ వాళ్ళు ఓన్లీ అంటే మనుషుల రక్తం మాత్రమే తాగుతారనమాట బేతాళులు. సో, రష్మిక అయితే తినకుండా ఉంటుంది. రష్మిక ఒక కుందేలనైతే చేస్తుంది. కానీ మన అలోక్ మాత్రం వెజిటేరియన్ అనమాట. సో, ఇంక ఏం చేయలేక అతను పండ్లు కావాలి నాకు అనైతే చెప్తాడు. సో, రష్మిక వెళ్ళైతే ఫ్రూట్స్ అయితే తీసుకొనొస్తుంది. అడవిలో దొరికే ఫ్రూట్స్. ఇంక అతను తింటాడు. ఇంక తిన్న వెంటనే ఇంకా అతను అడుగుతాడనమాట. ఎవరు నువ్వు అని చెప్పి అడుగుతాడు. నేనైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. సో, నాకు గాయం తగ్గిపోయింది. నేను వెళ్ళిపోతాను అంటే, లేదు నీకు ఇంకా తగ్గలేదు. నువ్వు ఇంకా కొన్ని రోజులు ఉండాలి ఇక్కడే. నేను న్యాయం చేసిన వెంటనే నిన్ను పంపించేస్తాను అనేది చెప్తుంది. ఇంకా ఆ రాక్షసుల ఊరైతే చూపిస్తారు. అంటే ఆ రాక్షసుల ఊర్లో ఒక జాతరలాగా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అక్కడ ఒక పెద్ద గృహ అయితే ఉంటుంది. ఆ గృహలో అయితే ఒకరినైతే బంధించి అయితే ఉంటారు. అతని పేరొచ్చేసి బ్రహ్మ రాక్షసుడు. అతను పూర్వకాలంలో ఒక తప్పైతే చేసుంటాడు. సో, అందుకని తనైతే బంధించుంటారు. ఇంక తర్వాత ఇక్కడ అలోక్ అండ్ తారక వచ్చేసి బాగా హ్యాపీగా అయితే మాట్లాడుకుంటూ అంటే రష్మిక తన హార్ట్ బీట్ వినడం వల్ల సో, రష్మికకైతే హార్ట్ బీట్ అయితే ఉండదనమాట. వినిపించదు. కానీ అలోక్ మాత్రం మనిషి కాబట్టి హార్ట్ బీట్ వినిపిస్తూ ఉంటుంది కాబట్టి అలోక్‌నైతే లవ్ చేస్తుంది. అంటే కొంచెం ప్రేమగా ఉంటుందనమాట అలోక్ మీదైతే. సో, ఇద్దరు కలిసి ప్రేమగా అయితే ఉంటారు. ఇంకా అంతలోపే తారకకైతే కిస్ పెడుతూ ఉంటాడు మన అలోక్. పెడుతున్నప్పుడు అతని నరం అయితే చూస్తుందనమాట నెక్ దగ్గర. చూసిన వెంటనే తను అదే అట్లా మారిపోతుందనమాట. అదే రాక్షసిలాగా అయితే మారిపోతుంది రక్తం తాగడానికి. సో, అతన్ని చంపకూడదు అని చెప్పి తనను కంట్రోల్ చేసుకొని అక్కడి నుంచి అయితే మాయమైపోతుంది. ఇంకా అంతలోపే అలోక్‌ని మనిషి కాబట్టి వాళ్ళ ప్రజలైతే చూస్తారు అలోక్‌ని. సో, అలోక్‌ని చూసిన వెంటనే వాళ్ళని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోవాలి అని చెప్పి అయితే అనుకుంటారు. ఎవరనుకుంటారంటే రష్మికకి అగైనెస్ట్‌గా ఉంటారు గదా! కొంతమంది అక్కడ ఊరి ప్రజలు వాళ్ళైతే అనుకుంటారు. ఇంకా అనుకుంటే ఇంక అంతలోపే ఏం జరుగుతుందంటే రష్మిక మన అలోక్‌నైతే కాపాడాలని అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఆ బియర్‌నైతే చంపి ఆ లోపల బ్రహ్మ రాక్షసుడు ఉంటాడు కదా! ఆ బియర్‌కైతే అతనికి ఇస్తాడనమాట. నాకు కావాల్సింది బియర్ కాదు. నేను యానిమల్స్‌ని అయితే తినను. నాకు మనిషి మాంసమే కావాలి. వెళ్ళి మనిషి మాంసం అయితే తీసుకురండి అని చెప్తాడు. ఇంకా అంతలోపే వాళ్ళకి అలోక్ అయితే దొరుకుతాడు. ఇంకా రష్మిక అయితే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. లేకపోతే వాళ్ళు నిన్ను చంపేస్తారు అని అయితే చెప్తూ ఉంటాడు. కానీ అంతలోపే వాళ్ళకైతే అలోక్ అయితే దొరికిపోతాడు. సో, అలోక్ అయితే దగ్గరికి దొరికిపోయిన తర్వాత అక్కడి వాళ్ళ ఊరు ప్రజలలోకి అలోక్‌ని అయితే తీసుకొని వెళ్తారు. అలోక్‌ని తీసుకొని వెళ్ళినప్పుడు ఇతన్ని ఆ గృహలో బంధించేసేయండి అనేది చెప్తారు. బంధించమని చెప్తే అంటే ఆ బ్రహ్మ రాక్షసుడికి కొంతమంది అయితే ఉంటారు కదా! వాళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు. సో, వాళ్ళు ఏం చేస్తారంటే అలోక్‌ని తీసుకువెళ్ళి ఆ బ్రహ్మ రాక్షసుడి దగ్గర అయితే వేసేస్తారు. ఇంకా వేసేసిన వెంటనే బ్రహ్మ రాక్షసుడు నాకు నీ రక్తం కావాలి. నేను రక్తం తాగుతాను. కొంచెం నాకు కోఆపరేట్ చెయ్యి అని అయితే అడుగుతాడు. ఇంకా దగ్గరికి రక్తం తాగుతున్నప్పుడు
ఉన్నప్పుడే ఇంకేం చేస్తుందంటే అక్కడికి రష్మిక మందాన వచ్చేసి కాపాడుతుందనమాట అలోక్‌ని. ఇంకా అప్పుడు బ్రహ్మ రాక్షసుడొచ్చి నవ్వుతాడు. ఇంకా వెళ్ళిపోనీలే నాకే విముక్తి ఉంటుంది అని చెప్పి గట్టిగా అయితే అనుకుంటూ ఉంటాడు. మన అలోక్ మాత్రం చాలా భయపడిపోతాడు. ఇంకా అలోక్‌ని పట్టుకురండి అని చెప్పైతే బ్రహ్మ రాక్షసుడు కొంతమందికైతే చెప్తాడనమాట. అప్పుడు చెప్పిన వెంటనే అలోక్ అండ్ రష్మిక మందాన అని ఇద్దరు తరుముతా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే పట్టుకోవడానికి. ఇంకా పట్టుకోవడానికి తరుముతున్నప్పుడు ఇంకా చాలా అయితే వాళ్ళు పరిగెత్తడానికైతే ట్రై చేస్తారు. ఇంకా పరిగెత్తిన వెంటనే అక్కడ అలోక్ కూడా రష్మిక మందాన లవ్ చేస్తూ ఉంటాడు. "నువ్వు నాతో పాటు వచ్చే నేను నిన్ను బాగా చూసుకుంటాను. నువ్వు ఎవరైతే నాకేంటి" అనైతే చెప్తాడనమాట అలోక్. ఇంకా సరే అని చెప్పి రష్మిక మందాన కూడా వాళ్ళు పైనుంచి అయితే కింద ఒక లారీ అయితే వెళ్తూ ఉంటుంది. ఆ లారీలో దూకడానికైతే ట్రై చేస్తారు. సో ఇంకా ఆ లారీలో దూకిపోయిన వెంటనే వాళ్ళు హ్యాపీగా అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారనమాట. ఇంకా వెళ్ళిపోయిన వెంటనే అలోక్ అయితే తన ఇంటికైతే తీసుకొని వెళ్తాడు. వాళ్ళ ఇల్లు ఉండేది మాత్రం ఢిల్లీలో ఉంటారు. సో అక్కడికైతే తీసుకువెళ్తారు. అక్కడ వాళ్ళ నాన్న వాళ్ళంతా అలోక్ చనిపోయాడేమో అడవిలో అని చెప్పి అతనికైతే కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారు. ఇంకా అంతలోపే అలోక్ అయితే ఇంటికి రావడంతో వాళ్ళ పేరెంట్స్ అయితే చాలా ఆశ్చర్యపోతారు. ఇంక తారకాన్ని కూడా ఇంటికి తీసుకొని వెళ్తాడు కదా! ఇంక తీసుకొని వెళ్ళిన వెంటనే వాళ్ళ నాన్న కొంచెం నెగెటివ్‌గా అయితే ఉంటాడు. ఇతను అసలు నా కొడుకేనా అని చెప్పైతే కొంచెం అనుకుంటూ ఉంటాడు. నేను నిజంగా నీ కొడుకునే నాన్న, నేను దయ్యాన్ని కాదు అనైతే చెప్తా ఉంటాడు అలోక్. ఇంక అంతలోపే తారకని అయితే వాళ్ళ ఇంట్లో పరిచయం చేస్తారు. అప్పుడు వాళ్ళ నాన్న అయితే అడుగుతాడు, "ఎందుకు నువ్వు దయ్యం పేరైతే పెట్టుకున్నావు?" అని చెప్పైతే అడుగుతాడు. అడిగిన వెంటనే ఇంకా అలోక్ అయితే ఏదో ఒకటి చెప్పి తప్పించుకొని తను నన్ను ప్రాణాలు కాపాడింది. తను లేకపోయింటే నేను చనిపోయేదాన్ని అని చెప్పైతే అప్పుడు వాళ్ళ నాన్నకి, వాళ్ళ మమ్మీకి అయితే చెప్తాడు. సో వాళ్ళ మమ్మీ అయితే యాక్సెప్ట్ అయితే చేస్తుంది తారకని. సో యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇంకా అలోక్ అండ్ తారక అయితే ఇద్దరు కలిసి అయితే ఉంటారు. కానీ తారక అయితే ఫుడ్ అయితే పెడుతుంది వాళ్ళ అమ్మ. అంటే వాళ్ళు వెజిటేరియన్ కాబట్టి కొంచెం అన్నం అయితే పెడుతుంది. సో అది తారకకైతే ఇష్టం ఉండదు. ఎందుకంటే తనకి రక్తం కావాలి కాబట్టి. సో అక్కడి నుంచి అయితే ఇంకా అలోక్ అయితే తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంకా వెళ్ళిపోయిన వెంటనే కానీ వాళ్ళ డాడీకి అయితే డౌట్ వస్తూ ఉంటుంది. ఏదో జరుగుతుంది, తన అమ్మాయే కాదు అని చెప్పి అయితే డౌట్ వస్తుంది. కానీ వాళ్ళ మమ్మీ మాత్రం మీరు ఎప్పుడు నెగిటివ్‌నే ఆలోచిస్తారా, కొంచెమైనా పాజిటివ్ ఆలోచించరా అనేది చెప్తుంది. ఇంకా అంతలోపు బయట అయితే కుక్కపిల్ల అరుస్తూ ఉంటుంది. ఇంకా కుక్కపిల్ల అరుస్తుంటే నేను ఆ కుక్కపిల్ల రక్తం తాగుతానని చెప్పి అయితే మన తారక అయితే అంటుంది. సో అనిన తర్వాత అలోక్ అయితే నువ్వు మాంసం తింటావా అని చెప్పి అయితే అంటుంది. సో నేను వేరే చోటుకైతే తీసుకొని వెళ్తాను, అక్కడ నీకైతే వెజిటేరియన్ అయితే ఉంటుంది అనేది చెప్తుంది. ఇంకా చెప్పిన వెంటనే అక్కడ అలోక్ అండ్ రష్మిక మందాన ఇద్దరు కలిసి ఒక నాన్ వెజిటేరియన్ అయితే అక్కడికైతే వెళ్తారనమాట. అక్కడికి వెళ్ళిన వెంటనే ఒక సాంగ్ అయితే వస్తుంది. ఆ పార్టీలో చూసుకోకుండా అయితే రష్మిక మందాన ఫుల్గా డ్రింక్ అయితే చేసేస్తుంది. సో డ్రింక్ చేయడంతో ఏం చేయాలో అర్థం కాదు. సో ఫుల్గా మడత అనేది వచ్చేస్తుంది. ఇంకా మత్తు వచ్చిన తర్వాత ఇంకా అక్కడ కొంతమంది అబ్బాయిలు అనేది రష్మిక మందాన అయితే ఏడిపిస్తారు. సో అలోక్ అది నచ్చక అక్కడి నుంచి అయితే అలోక్ అయితే తీసుకొని వచ్చేస్తాడు మన రష్మిక మందాని. సో తీసుకొని వచ్చేసిన తర్వాత ఇంకా కార్లో వస్తుంటే వాళ్ళు వెనకాల అయితే ఫాలో అవుతారు. ఇంకా అంతలోపే బ్రహ్మ రాక్షసుడు చెప్తాడనమాట, వెళ్ళి అతన్ని తీసుకొని రండి, నాకు అతను కావాలి, అతని రక్తం అయితే కావాలి నాకు అనేది చెప్తాడు. సో వాళ్ళు కూడా ఇతని కోసం, రష్మిక మందాన కోసం, ఇద్దరి కోసం అయితే వెతుకుతూ ఉంటారు. ఇంకా అంతలోపే ఆ కారులో వాళ్ళు వచ్చి ఇంకా రష్మిక మందాన అయితే ఇంకా అడుగుతూ ఉంటారనమాట. ఇంకా అడుగుతున్నప్పుడు రే నీ చెల్లెలు నాకు ఇచ్చిపోరా అంటే, తను నా చెల్లెలు కాదు, నేను తనని పెళ్లి చేసుకుంటాను, నువ్వు ఇట్లా నుంచి వెళ్ళిపో అని అయితే చెప్తాడు. మనం కాంప్రమైజ్ అయితే అయిపోదామంటే లేదు నాకు అతను ఆ అమ్మాయి కావాలి, ఆ అమ్మాయిని ఇచ్చి నువ్వు వెళ్ళిపో అనేది చెప్తుంది. ఇంకా మన అలోక్ని అయితే అందరూ కలిసి కొంతమంది రౌడీలు అయితే అలోక్ని అయితే కొడతారనమాట. ఇంకా కొట్టిన వెంటనే అది రష్మిక మందానకి అయితే నచ్చకపోవడంతో ఇంకా యాంపైర్గా అయితే మారి వాళ్ళందరిని అయితే కొడుతుంది అనమాట ఫుల్గా. ఇంకా అలోక్ అయితే ఫుల్గా షాక్ అయితే అయిపోతాడు. అంటే ఇదే నా నిజ స్వరూపము అని చెప్పి అయితే అలోక్ అయితే షాక్ అవుతాడు. అవును ఇదే నా స్వరూపం అని చెప్పి ఇంకా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే అంతలోపే వాళ్ళ ఇంట్లోకి అయితే ఒక పోలీస్ అతనైతే వస్తాడు. అంటే మీ వెనకాల వాళ్ళు నలుగురు చనిపోయారు అని అయితే చెప్తుంది. ఇంకా చనిపోరు అని చెప్పిన వెంటనే అంటే ఇంకా మనకి ముందు సీన్ అయితే చూపిస్తారు. ఇంకా బ్రహ్మ రాక్షసుడిని తెమ్మని అయితే చెప్తాడు కదా వాళ్ళ కొంతమంది మనుషులకి. సో వాళ్ళైతే అక్కడికి వెళ్ళి రష్మిక కొట్టిన వాళ్ళనైతే అక్కడికి వెళ్ళి వాళ్ళ మెడకాలు అయితే ఇన్ చేసి ఇంకా వాళ్ళని చంపేస్తాడు అనమాట.
ఉంటారనమాట కొంతమంది బ్రహ్మ రాక్షసులు. సో రష్మికని అలోక్ని తీసుకొని వెళ్ళాల్సిన వాళ్ళైతే ఇంకా ఇంట్లోకి వచ్చిన వెంటనే ఆ పోలీస్ ఆఫీసర్ అయితే అడుగుతాడనమాట. ఏమనంటే నేను ఆ అమ్మాయితో పర్సనల్గా మాట్లాడాలి అని అయితే చెప్తాడు. సో ఆ అమ్మాయి అయితే ఇద్దరు కలిసి పర్సనల్గా మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఏం అర్థమవుతుందంటే ఆ పోలీస్ అతను కూడా యాంపైరే అనమాట. అంటే వీళ్ళందరూ ఒక సమూహం అయితే ఉంటుంది వీళ్ళందరికీ. మనుషులు అండ్ యాంపైర్స్ అందరూ కలుసుకోవాలి. అంటే మనుషుల రక్తం అయితే మనం తాగకూడదు ఇంక నుంచి అనైతే వాళ్ళు అనుకుంటూ ఉంటారు. సో ఇదంతా వాళ్ళు అనుకోని కొంతమంది అడవులలో, కొంతమంది ఇక్కడ అయితే కొంతమంది అట్లయితే ఉంటారు. సో ఉన్న తర్వాత ఇంకా అర్థమవుతుంది ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, లేకపోతే అలోక్కే ప్రాబ్లమ్ అవుతుంది. నువ్వెంత తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అప్పుడు అలోక్ ఫ్యామిలీ అందరూ అయితే బాగుపడతారు అని చెప్పైతే ఆ పోలీస్ ఆఫీసర్ అయితే చెప్తాడు. అప్పుడు రష్మిక మందాన అయితే నేను అలోక్ని లవ్ చేస్తున్నాను, నేను అలోక్ని ఎలా విడిచి వెళ్ళాలి అని చెప్పైతే ఆ పోలీస్ ఆఫీసర్కి అయితే చెప్తుంది. ఇంకా చెప్పిన వెంటనే ఇంకా అర్థమవుతుంది అనమాట అలోక్ని విడిచేసి వెళ్ళిపోవాలి అని చెప్పి. ఇంకా అలోక్ అయితే మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఒకవేళ నా నుంచి తప్పు జరిగితే ఆ బ్రహ్మ రాక్షసుడు అనేది ఆ ఖైదీలోంచి అయితే వచ్చేస్తాడు. సో నేను ఆ తప్పు చేయకూడదు అని చెప్పి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంకా రష్మిక మందాన రిటర్న్ అయితే వెళ్తుంది. వెళ్ళే సమయంలో ఇంకా వాళ్ళిద్దరు అయితే కిస్ అయితే చేసుకుంటారు. ఇంకా చేసుకున్న వెంటనే రష్మిక మందాన వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అలోక్ కూడా తన వెంట అయితే కార్లో అయితే వెళ్తాడు. ఇంకా కార్లో వెళ్ళిన వెంటనే అలోక్ అయితే చూసుకోకుండా వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే ఉండు, ఏం తప్పు జరిగినా నేను చూసుకుంటాను అని చెప్పి అయితే అలోక్ చెప్తాడు. కానీ చెప్పిన వెంటనే ఇంకా పక్కనే ఒక కారు అనేది వచ్చి ఒక లారీ వచ్చేసి గుద్దేసి చనిపోతాడనమాట మన హీరో అయితే. ఇంకా చనిపోయినప్పుడు రష్మిక మందాన అయితే గట్టిగా అరుస్తుంది. అరిచి అతని నియమనాలని పక్కన పెట్టేసి అయితే రష్మిక మందాన మన హీరోని అయితే కొరుకుతుంది. ఇంకా కొరికిన వెంటనే మన హీరోకి అయితే రాక్షసులాగైతే మారిపోతాడు. అంటే తిరిగి యాంపైర్ లాగైతే మారిపోతాడు. ఇంకా మారిపోయిన వెంటనే హాస్పిటల్కి అయితే తీసుకొని వస్తారనమాట. ఇంకా హాస్పిటల్లో సడన్గా వాళ్ళ డాక్టర్స్ అందరు ఏం చెప్తారంటే చనిపోయాడని అయితే చెప్తారు. కానీ వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ అయితే ఏడుస్తూ ఉంటారు. కానీ వాళ్ళ డాడీకి అయితే కొంచెం డౌట్గా అయితే ఉంటుంది. సో అలోక్ని అయితే ఫాలో అవుతాడనమాట వాళ్ళ డాడీ. ఇంకా అక్కడ హాస్పిటల్లో కొన్ని బ్లడ్ టీ అవన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ ఉండడంతో అలోక్ అంతా తీసుకొని బ్లడ్ అయితే తాగుతాడనమాట. ఇక తాగిన అదంతా వాళ్ళ డాడీ చూసి స్పృహ తప్పి అయితే పడిపోతాడు. ఇదంతా వాళ్ళ మమ్మీకి అయితే చెప్తాడనమాట. అంటే అలోక్ వాళ్ళ మమ్మీకి. కానీ వాళ్ళ మమ్మీ అయితే ఏమంటుందంటే నీకు పిచ్చి పట్టిపోయింది అని అయితే అంటుంది. ఇంకా తర్వాత అలోక్ అయితే మార్నింగ్ అయితే లేస్తాడు. ఇంకా లేచిన వెంటనే తనకి సూర్యకిరణాలు అనేవి పడవన్నమాట. ఇంకా పడకపోవడంతో రష్మిక మందాన అయితే అడుగుతాడనమాట. నాకేం జరుగుతుంది, నన్ను కూడా నీలాగేమన్నా మార్చేసావా అని అయితే అడుగుతుంది. నీ గుండె చప్పుడు ఆగిపోయింది అని అయితే చెప్తుందనమాట రష్మిక మందాన. చెప్పిన వెంటనే నన్ను ఇలాగ ఎందుకు మార్చేసావా అని చెప్పి అయితే గట్టిగా అయితే అరుస్తుంటాడు. నువ్వు చనిపోబోయావు, ఇంకా చనిపోయిన వెంటనే నాకు నీతో బ్రతకాలని అనిపించింది. ఇంక నేను కొన్ని రోజులు నీతో పాటు బ్రతకాలని అనుకుంటున్నాను, నేను లవ్ చేస్తున్నాను. ఇంకా ఒకవేళ నేను నిన్ను కరచకపోయింటే నువ్వు చనిపోయేవాడివి, నువ్వు లేకుండా నేను ఎట్లుండాలి అని చెప్పి అయితే అనుకుంటూ ఉంటుంది. సో అందుకే నిన్ను ఖర్చు నేను నాలాగైతే మార్చేశాను అని చెప్తుంది. సో అక్కడ రష్మిక మందాన ఖర్చున వెంటనే ఇక్కడ బ్రహ్మ రాక్షసుడికి అయితే విముక్తి అయితే వస్తుంది. అంటే ఇప్పుడు ఆ బ్రహ్మ రాక్షసుడు తప్పు చేశాడు కాబట్టి అక్కడ జైల్లో అయితే ఉన్నాడు, గృహలో. సో ఇప్పుడు రష్మిక మందాన తప్పు చేసింది కాబట్టి, అంటే వాళ్ళ నియమాలన్నీ ఉల్లంఘించింది. అంటే వాళ్ళు రక్తం అయితే తాకూడదు, మనిషి రక్తము. ఒకవేళ మనిషి రక్తం తాగితే వాళ్ళు ఉల్లంఘించినట్టు అనమాట వాళ్ళ నియమాలన్నీ. సో అందుకని చెప్పి అయితే రష్మికని అయితే ఆ గృహలో అయితే బంధించాలి. సో అంతలోపే అలోక్ అయితే చాలా భయపడుతూ ఉంటాడు, నేను చనిపోయానా అని చెప్పి అయితే. ఇంకా అప్పుడు రష్మిక మందాన నేను బ్రతికించుకోవడానికి అలా చేశాను అని చెప్పి అయితే కిస్ అయితే చేస్తుంది. అప్పుడు అతనైతే యాడ్సప్ అయితే చేస్తాడు అలోక్. సరే నేను నీతో పాటే ఉంటానని చెప్పి అయితే యాడ్సప్ అయితే చేస్తారు. ఇంకా అంతలోపే రష్మిక మందాన వాళ్ళ స్టోరీ అయితే చెప్తుంది. అంటే కొంతమంది రాక్షసులు ఉండేవాళ్ళు. అంటే అతను అయితే ఒక శివుడు ద్వారా అయితే వరం అయితే పొందింటాడనమాట. ఏమనంటే తన రక్తం బొట్టు కింద పడుతున్నప్పుడల్లా అతని నుంచి ఇంకా చాలా మంది అయితే వస్తూ ఉంటారనమాట రాక్షసులు. సో అమ్మవారు అయితే అంటే పార్వతీదేవికి అది నచ్చక కోపం వచ్చి అతను చంపాలని అనుకుంటుంది. సో అతను చంపాలని అనుకున్నప్పుడే కొంతమంది అంటే రాక్షసులను అయితే సృష్టిస్తుంది. వాళ్ళే అనమాట రష్మిక మందాన వాళ్ళ పూర్వీకులు. సో ఆ రాక్షసులు అయితే అతని రక్తం అయితే తాగుతారు, అతని రక్తం కింద పడుకోకుండా అయితే. సో అప్పటి నుంచి అయితే బ్రహ్మ రాక్షసులు అయితే పుట్టారని చెప్పి చెప్తుంది.
సో, వాళ్ళ స్టోరీ చెప్పిన వెంటనే నేను చనిపోయానా అని చెప్పేసి చెప్తుంది. నీకేం దెబ్బలు తగలవు అని చెప్పి పొడిచిది చూపిస్తుంది. అప్పుడు పొడిచిన వెంటనే కూడా అతనికి అలోకైతే ఏం అవ్వకపోవడంతో అలోకైతే షాక్ అయిపోతాడు. అంటే నీకు ఇంక నుంచి నొప్పి, బాధ అవేమైతే ఉండవు. నువ్వు ఆల్రెడీ అయితే చనిపోయావనైతే చెప్తుంది. ఇంకా చెప్పిన వెంటనే వాళ్ళ నాన్న అయితే కొంచెం స్పృహలోకొచ్చిన తర్వాత అయితే తన పళ్ళైతే చూస్తాడు. నీ పళ్ళెందుకు అట్లా మారిపోయాయి? తను బ్లడ్ చూసిన వాటల్లా తన పళ్ళైతే మారిపోతూ ఉంటాయి. నీ నీ పళ్ళెందుకు అలా మారిపోయాయని చెప్పి వాళ్ళ నాన్నకైతే డౌట్ వస్తూ ఉంటుంది. ఇంకా అంతలోపే వాళ్ళ నాన్న వెళ్ళేసి పోలీస్ అయితే కంప్లెయింట్ చేస్తాడనమాట పోలీస్‌కి. సో, పోలీస్‌కైతే అర్థమవుతుంది. ఎందుకంటే తను కూడా ఆ యాంపైరే కాబట్టి. నేను వెళ్ళి మీ కొడుకుతో అండ్ అమ్మాయితో అయితే మాట్లాడతాను అని చెప్పైతే ఆ పోలీస్ అయితే చెప్తాడు. ఇంకా బ్రహ్మ రాక్షసుడైతే చాలా అయితే సంతోషపడుతూ ఉంటాడు. ఎందుకంటే నాకు విముక్తి వచ్చింది 100 ఏళ్ల తర్వాత. ఇంక నుంచి నేను తప్పు చేయొచ్చు. మనిషి రక్తం అయితే తాగి నేను మనుషులందరినీ ఆధీనంలో పెట్టుకొని ఒక సమూహం అయితే రెడీ చేయొచ్చు. వాళ్ళకి అగైనెస్ట్‌గా అని చెప్పైతే బ్రహ్మ రాక్షసుడైతే కొంచెం బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇంకా అంతలోపే అక్కడికైతే పూజారి అయితే బ్రహ్మ రాక్షసుడు వెళ్ళినప్పుడు చూసావా తను తప్పు చేసింది. ఆ మానవుడైతే కొరికేసింది అని చెప్పైతే అనుకుంటూ ఉంటారు. ఇంకా అంతలోపే ఈ విషయమంతా వాళ్ళ నాన్నకైతే తెలుస్తుందనమాట. అలోక్ వాళ్ళ నాన్నకి. వాళ్ళ నాన్న అయితే చాలా భయపడిపోతూ ఉంటాడు. ఇంకా రష్మిక మందాన అలోక్ శక్తులన్నీ చెప్తూ ఉంటుంది. అంటే తను ఏమైనా చేయగలుగుతాడు, వేగంగా పరిగెత్తగలుగుతాడు అని చెప్పైతే చెప్తూ ఉంటుంది. ఇంకా అలోక్ అయితే ఇదంతా యాక్సెప్ట్ అయితే చేస్తాడు. కానీ వాళ్ళ నాన్న మాత్రం యాక్సెప్ట్ అయితే చేయడు. నువ్వు రాక్షసుడు అవ్వడం ఏంటి అని చెప్పైతే వాళ్ళ నాన్న మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా నాకు ఇట్లా అవ్వడం నువ్వు ఇష్టం లేదు అని చెప్పి రష్మిక మందాననైతే తిడుతూ ఉంటాడనమాట వాళ్ళ నాన్న. ఇట్లా జరిగిన దానికి నీ వల్లే నా కొడుకు ఇలా అయ్యాడు అని చెప్పైతే చెప్తూ ఉంటాడు. కానీ అలోక్ మాత్రం రష్మిక మందానని సపోర్ట్ చేస్తా అయితే వాళ్ళ నాన్న దగ్గర అయితే మాట్లాడతాడు. నేను మళ్ళీ మనిషిగా మార్చడం నాకు తెలుసు ఎలా మార్చాలో. కానీ నేను ఎలా మార్చాలో నేను అవ్వననేది చెప్తాడు. కానీ ఒక మంత్రగాడు ఉన్నాడు. అతని దగ్గర అయితే మారుస్తానని చెప్పైతే చెప్తాడు. ఇంక అంతలోపే ఒకరినైతే చూపిస్తారు. అతను అంటే ముందు ఫ్రెండ్ అనమాట. అతను వూల్ఫ్ అంటే వాళ్ళ అన్న వూల్ఫ్‌గా మారాలని అనుకుంటా ఉంటాడు. కానీ వాళ్ళ అన్న మాత్రం కొన్ని గోర్లు మాత్రమే వచ్చి వూల్ఫ్‌గా అయితే మారలేకపోతున్నాడు. తనైతే చాలా ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పి అతని దగ్గరకొచ్చి అయితే అడుగుతారనమాట. ఇంకా అడిగిన వెంటనే అతనికి ఏదో ఉంటుంది, శాపం ఉంటుంది వాళ్ళకి వూల్ఫ్‌కని చెప్తాడు. ఇంకా అతనైతే చెప్తాడనమాట. అంటే ఆ దెయ్యం వదిలించేవాడైతే చెప్తాడు. మీ అన్న పూర్తిగా వూల్ఫ్‌గా మారాలి అనుకుంటే ఒక యాంపైర్ రక్తం అయితే తాగాలి అనైతే చెప్తాడు. చెప్పిన వెంటనే ఇంకా యాంపైర్స్ అయితే వాళ్ళు అంతరించిపోయారు. ఇప్పుడైతే లేరనైతే చెప్తాడు. చెప్పిన వెంటనే అక్కడికి అలోక్ అండ్ వాళ్ళ డాడీ అయితే ఇద్దరు కలిసొస్తారు. వచ్చిన వెంటనే ఇతను మారిపోయాడు. ఇలా అంతా జరిగిన కథంతా చెప్తాడు. సో, అతన్ని ఎలా ఇప్పుడు మార్చాలి అని చెప్పైతే చెప్తారు. కానీ అతనైతే ఒకటైతే చెప్తాడు. అంటే గుడ్డు నుంచి ఆమ్లెట్ అయితే వస్తుంది. మళ్ళీ ఆమ్లెట్ నుంచి గుడ్డయితే రాదు కదా! అనైతే చెప్తుంటాడు. అంటే మనిషి నుంచి బ్రహ్మ రాక్షసుడికి మారొచ్చు కానీ రాక్షసుడి నుంచి మనిషిగా అయితే మారలేమన్నట్టు చెప్తూ ఉంటాడు. ఇంక చెప్పిన వెంటనే ఇంకా అక్కడికి వాళ్ళంతా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా మాట్లాడిన వెంటనే అదంతా వర్కౌట్ అవ్వదని తెలిసి ఇంక అక్కడి నుంచి అయితే అల్లోకి అయితే వెళ్ళిపోతాడు. ఇక వెళ్ళిపోయిన వెంటనే అతనికైతే చెప్తాడనమాట. సో, అతని వ్యాంపైరే అతని రక్తం అయితే తాగమని చెప్పు. అతను వూల్ఫ్‌గా అయితే మారుతాడని చెప్పి చెప్తాడు. సో, అతను వెళ్ళి వాళ్ళ అన్నకైతే చెప్తాడనమాట. ఇంకా వాళ్ళ అన్నకి చెప్పిన వెంటనే వాళ్ళ అన్న వెతుక్కుంటా అయితే అతని దగ్గరికైతే వస్తాడనమాట. అంటే మన అలోక్ దగ్గరికైతే వస్తాడు. అలోక్ దగ్గరికి వచ్చిన వెంటనే నాకు కొంచెం రక్తం చుక్క అయితే కావాలి ఇవ్వు అని చెప్పి అయితే అడుగుతాడు. కానీ అలోక్‌తో అయితే ఫైట్ అయితే చేస్తాడు. కానీ అలోక్ అయితే అంటాడు, నేను కదా తాగాల్సింది, నువ్వెందుకు తాగుతావు రక్తం అని చెప్పి అయితే అడుగుతాడు. సో, అడిగిన వెంటనే అప్పుడు అలోక్ అయితే కొంచెం కోపం వచ్చి అతనితో అయితే ఫైట్ చేస్తూ ఉంటాడు. మన అలోక్ అయితే సిల్లీగా కొంచెం గోరుతో ఆ చెయ్యిని కోసుకొని రారా తాగుదువు రారా కొంచెం అని చెప్పి అంటాడు. అంటే అతన్ని కింద పడిపోయాలని చెప్పి బిల్డింగ్ పైనుంచి. సో, అలా ఆ రక్తం అనేది కింద పడడంతో ఆ అబ్బాయి అంటే వూల్ఫ్‌గా మారాల్సిన అబ్బాయి వచ్చేసి ఆ రక్తం చుక్కనైతే తాగేస్తాడు. సో, తాగిన వెంటనే అతను బిల్డింగ్ పైనుంచి చూస్తూ ఉన్నప్పుడైతే అంతలోపే తను వూల్ఫ్‌గా మారైతే వస్తాడు. తను అంటే అలోక్ శక్తి అనేది సరిపోదనమాట ఆ వూల్ఫ్‌ని ఎదిరించడం అనేది. సో,
వుల్ఫ్ అనేది వచ్చి ఇంకా అలోక్ మీద దాడి చేస్తూ ఉంటుంది. ఇంకా అంతలోపే అక్కడికి ఇంకా చాలా అయితే గాయాలైతే అవుతాయి అలోక్‌కి. అంతలోపే వుల్ఫ్ అయితే ఇంకా కంట్రోల్ అయితే అవ్వదు వుల్ఫ్ అనేది. సో, అంతలోపే అక్కడికి రష్మిక మందాన వచ్చి పడిపోబోతుందంటే రష్మిక మందాన వచ్చి కాపాడుతుంది మన హీరోనైతే. ఇంకా అక్కడే షాపింగ్ మాల్‌లో ఉంటుందనమాట వుల్ఫ్. అంటే అక్కడే షాపింగ్ మాల్‌లో అయితే వాళ్ళిద్దరికైతే గొడవ జరుగుతుంది. అలోక్‌కి అండ్ ఆ వుల్ఫ్‌కైతే గొడవ జరిగినప్పుడు ఇంకా వుల్ఫ్ అయితే అద్దంలో చూసుకుంటూ ఉంటుంది. సో, అద్దంలో చూసుకున్న వెంటనే అతని శక్తి అనేది తగ్గిపోతుందనమాట. సో, తగ్గిపోవడంతో ఇంకా ఏమవుతుందంటే తను వుల్ఫ్‌గా ఉన్న అతను అయితే నార్మల్ మనిషిగా అయితే మారిపోతాడు. ఇంకా అంతలోపే అక్కడికైతే పోలీస్ అతనైతే వచ్చి మనం పర్సనల్‌గా మాట్లాడుకోవాలని చెప్పి మనకంటూ ఒకటుంటుంది. మనం అక్కడికెళ్ళైతే మాట్లాడుకుందాం అని చెప్పి రష్మిక మందనాని, అలోక్‌ని ముగ్గురినైతే తీసుకొని ముగ్గురైతే అక్కడికి వెళ్తారు. అక్కడ చాలామంది యాంపైర్స్ అయితే ఉంటారు. సో, అతని దగ్గర నుంచి అయితే "నువ్వు తప్పించుకోలేవు. అసలు అతనికి రక్తం ఎందుకిచ్చావు?" అని చెప్పైతే అంటారు. కానీ నాకు తెలీదు కదా అతనికి రక్తం ఇస్తే ప్రమాదమని అని చెప్పైతే అలోక్ అయితే చెప్తాడు. సో, అలోక్ చెప్పిన వెంటనే ఇంక తను నీ రక్తం మొత్తం పీల్చే వరకు ఆ వుల్ఫ్ అనేది శాంతించదు. ఎంత తొందరగా అయితే అంత తొందరగా మా మా రక్షణలో అయితే ఉండాలి. ఇంట్లోంచి అయితే బయటికి రవ్వద్దు అనైతే చెప్తాడు ఆ పోలీసు. అంతలోపే రష్మిక మందాననైతే అక్కడి నుంచి అయితే పంపిస్తేస్తాడు. ఇంకా అలోక్ ఇంకా మార్నింగ్ లేసి చూడగానే అక్కడ రష్మిక మందాన ఉండకపోవడంతో అప్పుడు రష్మిక మందాన ఎక్కడికి పోయిందని చెప్పి అక్కడ వాళ్ళందరిని అడుగుతా ఉంటాడు. అతను ఒక విషయం చెప్పలేదా తను బ్రహ్మ రాక్షసుని విడిపించింది. సో, అతను తప్పు చేసింది కాబట్టి ఇప్పుడు తనైతే ఆ గృహలోకి అయితే వెళ్ళిపోవాలి అని చెప్తుంది. కానీ నేను అతను లేకుండా ఉండలేను అని చెప్పైతే చెప్తాడు. చెప్పిన వెంటనే కానీ తప్పదు అని చెప్పైతే చెప్తాడు. ఇంకా అంతలోపే ఇంకా అలోక్ అయితే తన ఇంటికైతే వచ్చేస్తాడు. ఇంకా అంటే ఆ వుల్ఫ్ ఎతుకుతూ ఉంటాడనమాట అలోక్ కోసము. కానీ అలోక్‌ని రక్షిస్తూ ఉంటారు. ఇంక ఇంటికొచ్చేసిన వెంటనే నేను బాగా ఆలోచించాను. నీకు ఆ అమ్మాయి అయితేనే కరెక్ట్. అదే తారక అయితేనే నీకు కరెక్టు అని చెప్పైతే వాళ్ళ నాన్న చెప్తాడు. తను నీ కోసం నియమాలని ఉల్లంఘించినప్పుడు నువ్వు తన కోసం నియమాలు ఉల్లంఘించలేవా? అంటే అతను చెప్పిన మాట కట్టుబడి ఉన్నావు గదా! అక్కడి నుంచి అయితే వెళ్ళు. ఆ వుల్ఫ్ ఏం చెయ్యదులే నిన్నని చెప్పి వాళ్ళ నాన్న అయితే చెప్తాడు. ఇంక చెప్పిన వెంటనే అలోక్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా అయితే అక్కడికైతే వెళ్తాడనమాట. అదే వాళ్ళ ప్లేస్ ఉంటుంది గదా! ఆ ప్లేస్‌లోకి అయితే వెళ్తాడు. ఇంకా ఆ ప్లేస్‌లోకి వెళ్ళిన వెంటనే అక్కడ రష్మిక మందాననైతే బంధించి అయితే ఉంటారు. అతనికి బ్రహ్మ రాక్షసుడికైతే కొంచెం అయితే విముక్తి అయితే వస్తుంది. విముక్తి వచ్చిన వెంటనే అక్కడికి వెళ్ళిన వెంటనే అలోక్‌నైతే అంటుంది, "ఎందుకొచ్చావు నువ్వు ఇక్కడికి?" అని చెప్పైతే అంటుంది. "నేను నిన్ను కాపాడడానికే వచ్చాను" అని చెప్పైతే అలోక్ అయితే చెప్తాడు. ఇప్పుడు బ్రహ్మ రాక్షసుడైతే రష్మిక మందాన దగ్గరికైతే వెళ్ళి ఇలా అయితే అంటాడు. నాకు ముందే తెలుసు నువ్వు ఇలా తప్పు చేస్తావని చెప్పి నేను విముక్తి అయ్యాను. సో, అతనైతే బంధించండి. ఇంక నుంచి మీ నాయకుడైన తామ నేనే. అంటే వాళ్ళ నాయకుడినైతే అందరూ తామ అనైతే పిలుచుకుంటూ ఉంటారు. వాళ్ళ దేవుడికి ఒక్కటే గుండె అనేది కొట్టుకుంటూ ఉంటుంది. అంటే మిగతా యాంపైర్స్‌కి అందరికైతే గుండె అయితే కొట్టుకుంటూ ఉండదు. సో, అంతలోపే అతనైతే గట్టిగా అరుస్తూ ఉంటాడనమాట. ఇంక అంతలోపే అలోక్ అక్కడికొచ్చి నువ్వు తనని బంధించాలని చెప్పి మమ్మల్ని ఇద్దరిని బంధించాలనుకుంటే నువ్వు ఫస్ట్ నాతో ఫైట్ చేయాలని చెప్పి ఆ బ్రహ్మ రాక్షసుడితో అయితే ఫైట్ అయితే చేస్తూ ఉంటాడు. ఇంకా ఫైట్ అయితే చేస్తుండడంతో అంటే ఆ బ్రహ్మ రాక్షసుడి శక్తి ఎక్కువ ఉంటుంది అలోక్ కంటే. సో, అలోక్ బ్రహ్మ రాక్షసుడి శక్తితో ఓడిపోతాడనమాట. ఇంకా ఓడిపోయిన వెంటనే అతను కొరికేయడంతో అంటే యాంపైర్స్ ఇద్దరు కొరుక్కుంటే మాత్రం ఆ యాంపైర్ అనేది చనిపోతాడనమాట. సో, ఆ బ్రహ్మ రాక్షసుడు అలోక్‌నైతే కొరికేయడంతో ఇంకేమవుతుందంటే అలోక్ అనేది చనిపోతాడు. ఇంకా చనిపోయిన వెంటనే అక్కడికి రష్మిక మందాన వచ్చేసి గట్టిగా అయితే అరుస్తుంది. ఇంకా గట్టిగా అరచడంతో వాళ్ళ దేవత దగ్గర ఒక గర్భం అనేది ఉంటుందనమాట. అదే గుండె అనేది ఉంటుంది. ఆ గుండె అనేది పగిలి సౌండ్ అయితే వస్తుంది. ఆ శక్తి అనేది అలోక్ అయితే చేరుకుంటుందనమాట. అప్పుడు అలోక్ అయితే మొట్టమొదటిగా అయితే హార్ట్ బీట్ అనేది ఫాస్ట్ అవుతుందనమాట. అంటే హార్ట్ బీట్ అనేది వినిపిస్తుంది. సో, అప్పుడు అలోక్ శక్తి ఇంకా దేవత శక్తి ఇద్దరు కలవడంతో అలోక్ శక్తి ఎక్కువ అవ్వడంతో ఆ బ్రహ్మ రాక్షసుని అయితే బంధించేస్తారనమాట. మళ్ళీ రిటర్న్ కలిసి అక్కడైతే పెట్టేస్తారు ఆ బ్రహ్మ రాక్షసుని. సో, పెట్టేసిన వెంటనే ఇక్కడితో అయితే మన సినిమా అయితే ఎండ్ అవుతుంది. ఇంకా వాళ్ళకి నాయకుడు అయితే మన అలోక్ అయితే అవుతాడు. ఇంకా వుల్ఫ్ ఏమో ఇతను అలోక్ కోసం రక్తం తాగడానికైతే వుల్ఫ్ అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే యాంపైర్ వుల్ఫ్ రక్తం తాగడంతో వుల్ఫ్ శక్తి ఇంకా ఎక్కువ అవుతుందన్నమాట. అంటే యాంపైర్స్‌కేమో వుల్ఫ్
ఊల్ఫ్ రక్తం తాగడంతో ఇంకా వీళ్ళ శక్తి అనేది ఎక్కువ అవుతుందనమాట. సో బ్రహ్మ రాక్షసుడిని అక్కడి నుంచి అయితే ఎవరు విడిపిస్తారో అదంతా మనకు చూపిరు. కానీ ఒక పెద్ద రాక్షసుడిని అయితే చూపిస్తారు. అతన్ని బ్రహ్మ రాక్షసుడిని విడిపించడం. ఇంకా మార్నింగ్ లేసి అక్కడ వెళ్ళి చూస్తే ఆ బ్రహ్మ రాక్షసుడు అయితే ఉండడనమాట. సో ఉండకపోవడంతో అతని శక్తి ఇంకా ఎక్కువ అవుతుంది. నువ్వు అతన్ని ఎదిరించాలంటే నువ్వు ఇంకా నువ్వు శక్తిని అయితే పెంచుకోవాలంటే ఊల్ఫ్ రక్తం అయితే తాగాలి అని అయితే చెప్తాడనమాట. ఇంకా ఊల్ఫ్ అంతలోపే అక్కడికైతే వస్తుందనమాట. ఎక్కడికంటే ఆ రాక్షసుల ప్లేస్ ఉంటుంది కదా ఆ ఊర్లోకి వచ్చి ఊల్ఫ్ అయితే నిలబడుకుంటుంది. ఇంతటితో మన సినిమా అయితే ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి. ఇంకా అంతకుముందు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇంకా మీకు మరికొన్ని మూవీస్ ఏదైనా కావాలనుకున్న వాళ్ళు, మీకు ఏ మూవీ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకున్న వాళ్ళైతే కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసింది. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.